58 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. మనం ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన మన రాములు గారిని, వెలుగోటి రాములు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ వేదికకి తీసుకురావాల్సిందిగా జోనల్ చీఫ్ రాఘవన్, అలాగే జోనల్ సెక్రటరీ సత్తయ్య గౌడ్, అలాగే చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి, హూడా సాయినగర్ సెంట్రల్ ఇన్ఛార్జ్ రాములు గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. వెలుగోటి రాములు గారు చీఫ్ గెస్ట్, కమిషనర్ ఆయుష్ శరీరాన్ని కూర్చున్నాం. ఉష్ట్రాసన్ ఓంకారం ఉచ్చరించడం వల్ల లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అదేవిధంగా మనసు సాంసారిక విషయాలు గాయత్రి మంత్రం అందరూ ఒకేసారి శ్వాస తీసుకుని లయబద్ధంగా ఉచ్చారణ దోషం లేకుండా పలకండి. శ్వాస తీసుకుని మొదలు పెట్టండి. Feel the vibrations by chanting Omkar and Gayatri. దీని యొక్క భావం సర్వజ్ఞుడవు, సకల జగత్తుకు సృష్టికర్తవు, మేము మీ యొక్క శ్రేష్టమైన పాపాలను ప్రార్థిస్తున్నాము. మీరు మీ ఎల్లప్పుడూ మా ఆలోచన मैडम। श्वास को भरते हुए अपने एड़ियों को भी उठा लें। आपका शरीर दोनों पंजों पर होगा। यथासंभव रुकें। आंतरिक कुंभक में रुकने का प्रयास, कोई सामने एक छोटी सी बिंदु को देखने का प्रयास करें। अपने शरीर का संतुलन बनाकर रखें। श्वास को छोड़ते हुए सामने से दोनों भुजाएं अपने शरीर के साथ, भुजाएं शरीर के साथ में होगी। अंगूठा उंगलियों को मिलाकर रखें। एक दो लंबे पहले गहरे श्वास ले से दाहिनी टांग को उठा, अभी उठेगा नहीं। श्वास को भरते हुए लेफ्ट हैंड ऊपर की ओर, भुजा तनी हुई, हथेली का भाग सामने की ओर, अंगूठा उंगलियों को मिलाकर रखें, हथेली बिल्कुल सीधी। और थोड़ा श्वास को भरते हुए अपनी टांग ये होते हैं लचकदार होते। वापिस बाई टांग को सीधा करें, समस्थिति में विश्राम। वक्रासन, वक्रासन हम हमारे रीढ़ को घुमाव देते हैं, इसलिए इसका नाम वक्रासन पड़ा हुआ है। वक्रासन करेंगे, एड़ी पंजे मिलाए, पंजे को ताने, दाई टांग को मोड़े, लेफ्ट घुटने के पास ठीक कर लीजिए। बाहर से
पंजे के पास ठीक करें। ज्यादा पीछे नहीं झुकना है, पूरी गर्दन ज्यादा से ज्यादा झुकाव देना है पीछे की ओर। धीरे धीरे वापिस दाई टांग को सीधा कर लीजिए। एड़ी पंजे मिलाए, पंजे को ताने, लेफ्ट टांग को मोड़े, दाएं घुटने के पास स्थित कर लीजिए। बायां हाथ कमर के पीछे। పూర్ణ స్థితిలో మన శరీరము వజ్ర ఆకారంలో ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. వజ్రాసన స్థితిలోకి వచ్చేయండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం సాధన చేయకూడదు. మోకాళ్ళపై లేచి నిలబడండి. మోకాళ్ళ మధ్యన గ్యాప్, మీ షోల్డర్స్ భుజాల మధ్యన గ్యాప్ ఎంత విడుతుందో అంత వెడల్పుగా ఉంచండి. రెండు చేతులు నడుము పైన ఉంచండి. బొటన వేళ్ళు వెన్నెముకపై ఉండాలి, మిగతా వేళ్ళు పొట్ట వైపు ఉండాలి. శ్వాస వదిలివేస్తూ నెమ్మదిగా యథాస్థితికి. చేయబడ్డవి పికే భాగాలు స్ట్రెంథెన్ చేయబడ్డవి. పొట్టలోని అవయవాల సింహగర్జన్, రెండు చేతులు కుడివైపు ఈ వజ్రాసన స్థితిలో కూర్చోకండి. పద్మాసనంలో కూడా చేయవచ్చు. గాఢమైన తీవ్రమైన శ్వాస తీసుకోండి. బాగా ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసను సింహం అంటే సింహంలాగా గర్జన చేస్తూ శ్వాసను వదిలిపేస్తుంటారు. మూడు క్రియలు చేయాల్సి ఉంటుంది. కొట్టాలి గారు మరి ఆనందాసన చేపించాల్సిందిగా కూర్చుంది. हंसने से हमारे सभी अंग पुष्ट होते हैं. So laughter is the very best tonic. It is not for శరీరాన్ని अब दायां हाथ ऊपर से घुटने के बाहर से लाते हुए बाएं पैर के पंजे के पास लाए और गर्दन को घुमाइए बाई ओर. ఉంచండి. బొటన వేళ్ళు వెన్నెముకపై ఉండాలి, మిగతా వేళ్ళు పొట్ట వైపు ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. ఆసనం పూర్తి అయ్యేంత వరకు కళ్ళు తెరవకూడదు. శ్వాస తీసుకోండి. వైపు ఉంచండి. బొటన వేళ్ళతో వెన్నెముకని ప్రెస్ చేస్తూ ఉండాలి. ఆసన పేరు శ్వాస వదిలివేస్తూ నెమ్మదిగా యథాస్థితికి. బద్ధకోణాసన్, గోరక్షాసన్, అకన్న దండ్రాసన్ ఇటువంటి అవలీలగా చేస్తాడు సారే మాకు మార్గదర్శి. మరొకసారి సార్కు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము డిస్ట్రిక్ట్ తరఫు నుంచి. నెక్స్ట్ సింహగర్జన్, రెండు చేతులు కుడివైపు పెడుతూ పాదాలు ఎడమవైపు పెడుతూ వజ్రాసన స్థితిలో కూర్చోండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ వజ్రాసన స్థితిలో కూర్చోకండి. పద్మాసనంలో కూడా చేయవచ్చు, కానీ మనం వజ్రాసనంలో చేస్తుంటాము. మరి గాఢమైన తీరు సింహం అంటే సింహంలాగా గర్జన చేస్తూ శ్వాసను వదిలిపేస్తుంటారు. మూడు క్రియలు చేయాల్సి ఉంటుంది. రిలాక్స్. గొంతు మధ్య భాగాన్ని
నిమురుకోండి చేతితో. అదేవిధంగా ఎడమవైపు భాగము, కుడివైపు భాగము. సింహాసనం చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథిపై చక్కని ప్రభావం పడుతుంటుంది. థైరాయిడ్ సమస్యలు రాకుండా నివారిస్తుంటుంది. గొంతు సమస్యలు రాకుండా నివారిస్తుంటుంది. నత్తి తొత్తిరిగా మాట్లాడే వాళ్ళకు మాటలు సక్రంగా మాట్లాడడంలో దోహదపడుతుంటుంది. అదేవిధంగా వాక్ చాతుర్యం పెంచడంలో దోహదపడుతుంటుంది. ట్రాన్సిస్ అటువంటి సమస్యలు రాకుండా నివారించబడుతుంటుంది ఈ సింహగర్జన. నెక్స్ట్ ఆనందాసనం మన ఆనందం నవ్వించడానికి కొటార పాలకూర పప్పు ఏమంటుంది, మరి పాలు ఎన్ని వేయాలా అమ్మ అని వాళ్ళ అమ్మ కాల్ చేసింది. ఎందుకంటే ఇంకా నేను వాళ్ళ మామ బీరకాయ పప్పు ఉండవని कोठारी गारू से हमारा तन और मन दोनों स्वस्थ होता है। जब हम हंसते हैं तो ऑक्सीजन की मात्रा हमारे शरीर में अधिक जाती है, जिससे ये अब एक बार सब साथ में हाथ, जैसे मेरा हाथ ऊपर जाएगा आप सब भी ऊपर और नीचे रिदम में करेंगे। स्टार्ट करेंगे ये 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 థ్యాంక్ యూ కొటారి సాబ్. నవ్వడం వల్ల గుండె కవాటాలు తెచ్చుకొని గుండె పనితీరు మెరుగుపరుస్తుంటుంది. మానసిక సౌందర్యం పెంపొందించబడుతుంటుంది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పెంపొందించబడుతుంటుంది. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంటుంది. మరి నవ్వలేని వాడు రోగి, నవ్వేవాడు భోగి. అందుకనే ఎప్పుడు మానమొక్కంతో ఉండరాదు, చిరుమందాసంతో ఉండాలి. కానీ నవ్వు ఒకరిని మనసును ఇబ్బంది పెట్టి రాక్షసానందం చేయకూడదు. నెక్స్ట్ తదుపరి గర్భవతి మహిళలు కూడా చేయకూడదు. పొట్టపైన బోర్ల పడుకొని 2 కాళ్ళు కలపండి. కాలు మడమలు బొటనవేలు కలిపి ఉంచాలి. కాలు వెనుకకు లాగి పట్టించండి. తలని భూమి పైన ఆనించండి. 2 చేతులు శరీరాన్ని దగ్గరగా తీసుకుంటూ నడుము పైన తీసుకోండి. చేతి వ్రేలలో వ్రేలు కలపండి. చేతి व्रेलों उंगलियों वापस में फंसा दें, कमर के ऊपर लगाएं. पैरों को पीछे की ओर ताने. श्वास भरते हुए दोनों पैर ఛాతీ को ऊपर उठाएं. శ్వాస తీసుకుంటూ కాలు ఛాతీని పైకి లేపండి. చేతులు పైకి లేపి ఉంచాలి. నడుము పై నుంచి చేతులు పైకి లేపి ఉంచాలి. दोनों हथेली कमर से थोड़ा ऊपर उठी हुई स्थिति. पहना कुड़ी गड़म गोरलडमु. पेट के ऊपर दाएं बाएं ओर लुढ़कना. 2 కాళ్ళు కలపండి. 2 చేతులు వీప్ పైన ఇంటర్లాక్ చేసి ఉంచండి చేతులని. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు ఛాతీ పైకి లేపండి. दाएं बाएं ओर लुढ़किए. కుడి గడమలకి బోర్లండి. సర్పాసనం సెకండ్ స్టేజ్. వెన్నపూసలు ప్రభావితం అవుతాయి. తొడ భాగాలు, కాలి పిక్క భాగాలు, భుజ భాగాలు ప్రభావితం అవుతాయి. పొట్టలోని అవయవాలన్నీ ప్రభావితం అవుతాయి. పొట్ట మాలిష్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ సక్రమంగా జరుగుతుంది. धीरे धीरे वापस पल भर विश्राम. ఈ పొజిషన్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. పొట్టపైన ఇంకో ఆసనం ఉంది కాబట్టి మీకు శిథిలాసనం రైట్ లెఫ్ట్ చెప్పడం జరుగుతలేదు. గత్యాత్మక నౌకాసన్, ఇది కూడా పొట్ట సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు చేయకూడదు. 2 కాళ్ళు కలపండి. కాలు వెనుకకి లాగి పట్టి ఉంచండి. 2 చేతులు తలవైపు ముందుకు తీసుకోండి. दोनों हाथ सिर की ओर आगे की ओर लीजिए. భుజాలు చెవులు టచ్ చేసి ఉంచండి. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు ఛాతీ భాగానికి పైకి లేపండి. పొట్ట పైన ముందుకి వెనుకకి
ప్రాక్టీస్ చేయండి. పొట్ట పైన ముందుకి వెనుకకి ఊగండి. पेट के बल आगे पीछे डोले, घुटने मिले हुए, पंजे पर पीछे की ओर खींचे रहे, पूरे सामने की ओर खींचे रहे। जटा रखने तीव्र होती स्थिति में रीढ़ के दूर, पेट के अंग पूरे प्रभाव, धीरे धीरे वापस मरकट आसन में रिलैक्स। థ్యాంక్ యూ సార్, నాయక్ సార్. అదేవిధంగా మరొకసారి మా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బొమ్మిడి మధుకర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి వారిని అల్సర్, హర్నియా మరియు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకండి. 2 కాళ్ళు కలపండి. 2 చేతులు శరీరానికి దగ్గరగా ఉంచండి. అరచేతులు నేల మీద లాగి పెట్టించండి. అరచేతులు నేల మీద పెట్టండి. हथेलियाँ जमीन पर रखे, दोनों पैर मिलाए, శ్వాస లేతే हुए శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ 2 కాళ్ళు ఒకేసారి పైకి లేపండి. మోకాళ్ళు వంచొద్దు. మీ దృష్టి మణిపుర చక్రం, పొట్ట చుట్టూ ఉన్న మాంస కండరాలు శక్తివంతమవుతాయి. పొట్టలోని అవయవాలు కూడా శక్తివంతమవుతాయి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక 10 సార్లు లెక్కించండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ 2 పాదాలని నేల మీద ఉంచండి. అతి నెమ్మదిగా రిలాక్స్. ఇప్పుడు పాదాలు విడదీసి రిలాక్స్ అవ్వండి. మర్కట ఆసన్. 2 కాళ్ళు కలపండి. మీ 2 చేతులు భుజాల హైట్ తీసుకురండి. కుడి వైపు 2 మోకాళ్ళు ఎడమ వైపు తీసుకురండి. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి నేల మీద ఉంచండి. శక్తిని ఉపయోగించండి. ఎవరికైతే సివియర్గా బ్యాక్ పెయిన్ ఉందో ఈ స్థితిలోకి రాకండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా వాపస్. ఇప్పుడు శ్వాస పూర్తిగా బయటికి వదులుతూ మీ తలని ఎడం వైపు ఉంచండి. 2 మోకాళ్ళు కుడి వైపు, మోకాల మీద మోకాలు, మడమ మీద మడమ. మీ కుడి మోకాలు నేల మీద ఉంటుంది. కుడి మోకాల పైన ఎడమ మోకాలు ఉంటుంది. నొక్కండి. బాగా శక్తిని ఉపయోగించండి. వెన్నుముకలో ప్రభావాన్ని గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ నెమ్మదిగా వాపస్. రిలాక్స్. 2 కాళ్ళు ముందుకు చాపండి. శవాస. రిలాక్స్ పొజిషన్. 2 కాళ్ళు ముందుకు తీసుకురండి. ఆసనం మధ్యలోకి రండి. అందరూ అటు ఇటు పూర్తిగా మీ శరీరాన్ని ఆసనం మీద కేంద్రీకరించి ఉంచండి. 2 కాళ్ళ మధ్య మీ భుజస్కంధాలంతా గ్యాప్ ఉంచండి. కుడి పాదం చిటికెన వేలు కుడివైపు నేల మీద, ఎడమ కాలి చిటికెన వేలు ఎడమవైపు నేల మీద. మరియు శిరస్సు నుంచి పాదాల వేళ్ల వరకు మానసిక అవలోకన చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా 2-3 సార్లు గమనిస్తూ ఉండండి మీ శరీరాన్ని. కలపండి. కుడివైపు తిరగండి. కుడి చేతిని శిరస్సు కింద దిండులా ఉంచండి. ఒక్క క్షణం ఆ స్థితిలో ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని నేల మీద పెడుతూ కుడి చేయి మోసే సహాయం తీసుకుంటూ లేచి ఆసనం మీద కూర్చోండి. థ్యాంక్ యూ సత్యనారాయణ సార్. నెక్స్ట్ ప్రాణాయామం. మన స్టేట్ సెక్రటరీ ప్రొఫెసర్ ఏఎస్ చారి గారు చంద్రభేది ప్రాణాయామం. నిఠారుగా ఉండాలి. కళ్ళు కోమలంగా మూసుకోవాలి. ఇప్పటిదాకా చేసిన ఆసనాల వల్ల మీ శారీరక శుద్ధి జరిగింది. యువర్ బాడీ బికేమ్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు చేయబోయే ప్రాణాయామం వల్ల మీ మానసిక బొటన వేలును కుడి నాసిక పుటము దగ్గర, అంటే ముక్కు పుటం పైన, రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలును ఎడమ ముక్కు పుట పైన ప్లేస్ చేయండి. ఇప్పుడు మూర్బంద్ వేయండి.
శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాస స్లోగా తీసుకోండి, కంప్లీట్గా తీసుకోండి. పూర్తిగా శ్వాస తీసుకున్న తర్వాత జలంధర్ బంద్ వేయండి, ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి. యథాశక్తి మీరు అంతరిక కుంభంలో ఉన్న తర్వాత జలంధర్ బంద్ రిలీజ్ చేయండి. శ్వాసను కుడి నాస్ట్రిల్ ద్వారా స్లోగా కంప్లీట్గా వదిలేయండి. స్లోలీ అండ్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు ఎక్స్హేల్. ఇదే క్రియను 3 సార్లు రిపీట్ చేస్తాం. ఎప్పుడు ఎడమ నుంచే తీసుకోవాలి. అంతరిక కుంభకంలో జలంధర్ బంద్ వేసి ఉండాలి. జలంధర్ బంద్ రిలీజ్ చేసి కుడి రాష్ట్రం ద్వారా ఎక్సేల్ చేయాలి. లాస్ట్ రౌండ్. శ్వాస పూర్తిగా తీసుకోండి. ఎడమ నుంచి జలంధర్ బంద్ వేయండి. జలంధర్ బంద్ రిలీజ్ చేసి కుడి నాసికం ద్వారా వదిలేయండి. పూర్తి చేసిన తర్వాత కాసేపు 2 చేతులు ధ్యానంలో కూర్చొని మీరు చేసిన ప్రాణాయామం వల్ల జరిగిన లాభాల గురించి ఆలోచించండి. ఎప్పుడైనా మనం బీపీ వాళ్ళు కూడా చేస్తే బీపీ తగ్గుతుంది. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల స్లోగా వాటి పెద్ద ఎఫెక్ట్ కనిపించదు. అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది చంద్రకేతు ప్రాణాయామం. అడ్జస్ట్ చేసుకుంటూ మీ లోపల వైబ్రేషన్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యేటట్టుగా చేయండి. 3 రౌండ్లు చేయండి. లాస్ట్ రౌండ్ చేసిన తర్వాత 2 చేతులు జ్ఞానముద్రలో పెట్టుకొని కళ్ళు మూసుకొని అలాగే మీరు భ్రామరీ చేయడం వల్ల మీలో కలిగిన లాభాల గురించి ఆలోచించండి. బ్రెయిన్ సెల్స్ బాగా యాక్టివేట్ అవుతాయి భ్రామరీ ప్రాణాయామం చేయడం వల్ల. మానసిక ప్రశాంతత కూడా బాగా ఏర్పడుతుంది. ధ్యానానికి మీరు రెడీ అవుతారు. భ్రామరీ ప్రాణాయామం తర్వాత ధ్యానం చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. థ్యాంక్ యూ. తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి అందరూ యాజమాన్య వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ వచ్చినందుకు. తదుపరి ధ్యాన్ యుగంధర్రావు గారు డిస్ట్రిక్ట్ 1 సెక్రటరీ. ధ్యానం అందరూ ప్రశాంతంగా కళ్ళు కోపలంగా మూసుకొని ఏదైనా ఒక స్థిర స్థితిలో కూర్చోండి. ఓం ధ్వని
లోతుగా మృదువుగా ధ్వని 1:1 రేషియోలో ఉండే విధంగా సమముగా ఉచ్చారణ చేయండి. ప్రారంభించండి. ఓం ఓం మానసిక జపం. మనసులోనే ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి. స్వాభావిక శ్వాసను గమనించటం. మీ నాసిక అగ్రభాగాన మీ కాన్సన్ట్రేషన్ నిలబడి దీర్ఘంగా లోతుగా ఆనందపూర్వకంగా శ్వాస నింపండి. శ్వాస వదిలేటప్పుడు కూడా తత్తరపాటు లేకుండా శ్వాసను వదలండి. ఒక్క రెప్పపాటు సమయం కూడా నాసికాగ్ర భాగాన్ని నుంచి మీ కాన్సన్ట్రేషన్ తొలగకూడదు. శుభ సంకల్పం. అందరూ బాగుండాలని, అందులో మీరే ఉండాలని పదే పదే ధ్యానించండి. అదే మిమ్మల్ని చేతులు కళ్ళపై బోధించండి. కళ్ళను పుచ్చుకుంటూ కళ్ళను తెరుస్తూ మూస్తూ కళ్ళ తెరిచి మీ చేతి యొక్క వేళ్లను రబ్ చేసుకొని వచ్చిన వేలు మీ శరీరానికి అప్లై చేయండి. నెక్స్ట్ భజన కార్యక్రమము మరి వినాయక నగర్ సెంటర్ నుంచి రమాదేవి మేడం. శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూతో వాయుపుత్రో మహాబలః. రామేష్టః పల్కునశకః వికాంక్షో అమిత విక్రమః. భూత విక్రమణశ్చైవ సీతాశోక వినాశకః. లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య గర్భః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే నిశేషకః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. రామ 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 నామ తారకం. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. వీరశూర వందితం రావణాది నాశకం. వీరశూర వందితం రావణాది నాశకం. ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం. ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం. రామ 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 నామ తారకం. రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం.
వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోకనాయకం శంకరాది చేవ్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోకనాయకం శంకరాది సేవ్యమాన పుణ్యనామ కీర్తనం వీరశూర వందితం రావణాది నాశకం వీరశూర వందితం రావణాది నాశకం ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం ఆంజనేయ జీవనామ రాజమంత్ర రూపకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 తప్పకుండా కంటిన్యూగా చేస్తున్నాము అన్న వాళ్ళు ఎంతమంది? ఎక్సలెంట్. ఆరోగ్యం బాగు చేసుకోవడం కోసంగా మేము యోగ సాధన చేస్తున్నాము అనేవాళ్ళు ఎంతమంది? సో మిగతా వాళ్ళంతా ఆరోగ్యం కోసం కాకుండా స్పిరిచువల్గా కూడా ఏ విషయం కోసం చేస్తున్నట్టుగా భావించుకోవచ్చు. మేము యోగ సాధన స్టార్ట్ చేసిన తర్వాత మేము ఆశించినటువంటి ఫలితం మాకు వచ్చింది, లేదా వస్తూ ఉంది, మేము సంతృప్తికరంగా ఉన్నాము అన్నటువంటి వాళ్ళు ఎంతమంది హ్యాండ్ వచ్చింది? అద్భుతం. డిఫరెన్స్ తెలుసు, ఎందుకు యోగా చేయాలి, ఎక్సర్సైజ్ లో లేనిది యోగాలో ఏముంది మాకు తెలుసు అన్నటువంటి వాళ్ళు ఎంతమంది హ్యాండ్ వచ్చింది? చాలా సంతోషం. సో మా పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేశాము. మాధవరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. మీ అందరి ముందు యోగా గురించి మాట్లాడాలంటే నాకు సాహసం సరిపోదు. కాకపోతే నేను ఆ జాబ్లో భాగంగా ఆయుర్వేద, తర్వాత యునాని, హోమియోపతి, యోగా ఇవన్నీ ప్రాపగేట్ చేయడము, ఫెసిలిటేట్ చేయడము ఆ డిపార్ట్మెంట్లో నా రెస్పాన్సిబిలిటీ అనమాట. ఆ విధంగా యోగాని సైంటిఫిక్ గా కూడా స్టడీ చేసే అవకాశం నాకు కొంత కలిగింది. అట్లాగే యోగ సాధకులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగింది. ఈ అనుభవాలన్నీ బేస్ చేసుకుని మీతో పంచుకునేదానికి ఇది ఒక ప్రయత్నంగా చేస్తున్నాను తప్ప మీకు సబ్జెక్టు గురించి చెప్పేంత సాహసం నాకు లేదు. ఖచ్చితంగా మీకు అందరికీ తెలుసు, చాలా సంతోషంగా అనిపించినప్పుడు మేము యోగా వల్ల లాభపడ్డాము అని చెప్పి దాదాపుగా అందరూ భావిస్తున్నారు. అది వాస్తవం. నా అనుభవంలో కూడా గత 25 సంవత్సరాలుగా నేను ఒకే ఒకసారి తప్ప హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరం వ్యక్తిగతంగా నాకు రాలేదు. బహుశా నేను మెడికల్ బిల్స్ కోసం బహుశా గవర్నమెంట్ ఆఫీసర్గా ఒక 30 years పనిచేసి మెడికల్ బిల్ రీఎంబర్స్మెంట్ కోసం ఇంతవరకు ఒక్కసారి కూడా అప్లై చేశాను. సో ఆ విధంగా నాకు కొన్ని లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తారు, యోగా అనేది జీరో కాస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్. నేను ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ద్వారా గత 25 సంవత్సరాలుగా దానికి నేను రోజు ఒక కనీసం ½ an hour నేను ఇన్వెస్ట్మెంట్, అది నేను కట్టే ప్రీమియం, నేను ఆ టైం స్పెండ్ చేయడం అది నేను కట్టే ప్రీమియం ఆ ఇన్సూరెన్స్ పాలసీ కోసం. అద్భుతంగా ఉన్నాయి. అది సైన్స్ ఒప్పుకుంటుందో నాకు తెలియదు. నేను ప్రత్యక్షంగా చూశాను. డయాబెటీస్ 100% నయం అవుతుంది. బీపీ 100% ఒక టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా నయం అవుతుంది. అట్లాగే థైరాయిడ్ ప్రాబ్లం 100% నయం అవుతుంది. సో ఇవన్నీ కూడా యాజ్ ఆయుష్ కమిషనర్
నేను మా డిస్పెన్సరీలో ప్రయోగాలు చేసి కేస్ స్టడీస్ చేసి ప్రత్యక్షంగా చూసినటువంటి విషయాన్ని మీతో పంచుకుంటాను. కాబట్టి ఆ విధంగా ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ యోగాలోకి రావడం అనేది ఒక రకంగా యోగం ఉన్నటువంటి వాళ్ళకే సాధ్యమవుతుంది. వీళ్ళంతా అటువంటి యోగం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి యోగాలోకి రావడం జరిగింది. కాబట్టి మొదట్లో అన్నట్టు ఇక్కడ మరి ఇంతమంది సంతోషకరమైన విషయం అంటే లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, కానీ బాధాకరమైన విషయం పిల్లలు తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అవసరం. ఇన్ని లాభాలు ఉన్నా కానీ ఎందుకు ఎక్కువ మంది దీంట్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు? ఎక్కువ మంది పిల్లల్ని పెళ్లించామంటే వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట మంచిదే అనుకో, కానీ బోర్ యోగా ఆసనాలు అంటే బోర్. के जिन्होंने हमको यह प्रदान किया है इस कार्यक्रम को करने के लिए, तथा सभी डिस्ट्रिक्ट प्रेसिडेंट, डिस्ट्रिक्ट सेक्रेटरीज, जोनल चीफ और सभी साधक साधिकाओं को मैं हृदय से अभिनंदन करता हूं। और आज का जो कार्यक्रम है यह मेरे हिसाब से आज हम पहली बार इतनी दूर, यानी हमारे अधिकांश कार्यक्रम सिटी में ही करते हैं हम, पब्लिक गार्डन या इंदिरा पार्क, संजय पार्क। इस बार हमने सोचा था कि डिस्ट्रिक्ट 2 में करेंगे और हमने अभी यह कार्यक्रम भी आयोजित किया है। इतनी उपस्थिति मैंने एक्सपेक्ट नहीं की थी, क्योंकि काफी पार्ट से साधकों से यह बताया जा रहा था कि सर 20 किलोमीटर है, 25 किलोमीटर है, हम कैसा आए। तो मैंने ये भी कहा था, देखिए संस्थान का कार्यक्रम है, इसके ऊपर आपकी मर्जी, क्योंकि मैं किसी को फोर्स नहीं करता कार्यक्रम में आने के लिए। लेकिन आप जब संस्थान से एक बार जुड़ चुके हो तो आप सिर्फ संस्थान के बारे में सोचना है। पूरी अगर मन में आप ठान लिए नहीं संस्थान का कार्यक्रम में मुझे जाना है तो आप जरूर आएंगे। तो ये भारतीय योग संस्थान से एक बार अगर कोई व्यक्ति जुड़ जाता है तो उसके व्यवहार में भी परिवर्तन आना शुरू हो जाता है। परिवर्तन इसलिए आता है यानी पॉजिटिव थिंकिंग शुरू हो जाती है, क्योंकि इसमें पैसा इन्वॉल्व नहीं, जहां पैसा है वहां प्रॉब्लम स्टार्ट हो जाती है। इसलिए हमारे श्रद्धेय प्रकाश लाल जी ने यही कहा था और उसी उद्देश्य से यह शुरू किया था कि मैं योग को बेचूंगा नहीं, योग बिकेगा नहीं। तो जब यह ध्येय यह हमारे मन में है तो ये इतनी दूर है, कैसा आना, ये सब विचार हमारे मन में आने ही नहीं चाहिए। फिर भी मैं सभी का बहुत ही आभारी हूँ, धन्यवाद व्यक्त करता हूँ कि इतनी दूर आया और कार्यक्रम को सफल बनाने में संस्थान की मदद की। आज मैं जो हमारे मुख्य अतिथि है इनका परिचय तो ऑलरेडी वेंकटेश जी ने दिया है और इनका इतना हाई क्वालिफिकेशन है, हाई एजुकेटेड है कि अगर मैं अभी बोलना शुरू करा या इनके बारे में पढ़ना शुरू करा तो शायद और 1 घंटा लग जाएगा। तो उतना डिटेल में मैं नहीं जाऊंगा, लेकिन आज इनसे मैंने एक बहुत ही अच्छी बात सुनी। और खासकर अगर कोई यहाँ पर मेडिकल इंश्योरेंस से अगर कोई रिलेटेड व्यक्ति है तो मैं उससे पहले ही सॉरी बोल दे दूंगा, क्योंकि इन्होंने जो बताया अगर आप रोज आधा घंटा 1 घंटा अगर योग का अभ्यास कर लोगे तो आपको मेडिकल इंश्योरेंस लेने की जरूरत नहीं पड़ेगी। यह वाक्य मैंने पहली बार ही सुना, ऐसा तो हमको पता है, लेकिन आज एक चीफ गेस्ट के से जो वाक्य मैंने सुना कि मेडिकल इंश्योरेंस की जरूरत नहीं पड़ेगी और वो मैंने नोट कर रखा। तो आप सभी को पता है कि संस्थान हमारे लिए क्या करता है और हम संस्थान के आभारी है। और संस्थान के इस कार्यक्रम को इस जो संस्थान ने जो ठाना है कि घर घर तक योग पहुंचना है, उस उद्देश्य को पूरा करने के लिए हम एकजुट होकर कार्य करेंगे। हमारे यहाँ पर सभी कार्यकर्ता है, कोई प्रधान नहीं है, कोई ये नहीं, सिर्फ वो नाम के लिए होता है। लेकिन कार्यकर्ता के रूप में जो अधिक कार्यकर्ता है उसको भी कार्यकर्ता कहते हैं, चाहे वो प्रधान हो, स्टेट प्रधान हो, डिस्ट्रिक्ट हो, सेक्रेटरी हो, कोई भी हो,
ये सब पद नाम के लिए, इसे कुछ पोजीशन ये वो मत सोचिए, सिर्फ अपने संस्थान के लिए कार्य करते जाइए। आज मैं खासकर डिस्ट्रिक्ट 2 के प्रेसिडेंट, सेक्रेटरी और जोनल चीफ और वॉलंटियर्स, इनका बहुत बहुत अभिनंदन करता हूं, क्योंकि मैंने सोचा नहीं था कि इतना बढ़िया प्रोग्राम ये लोग अरेंज कर पाएंगे, क्योंकि यह पहली बार वो प्रोग्राम कर रहे हैं। और परसों जब हमारी मीटिंग हुई थी तो मीटिंग में मैं आया था और 40 साहब भी आए थे यहाँ पर मेरे साथ। तो उस दिन एक 4-5 दिन पहले मीटिंग हुई थी इस प्रोग्राम के लिए, तो उनको ये पता नहीं था कि प्रोग्राम किस प्रकार कर रहा है, कुछ नहीं था, सब अस्त व्यस्त पड़ा था। लेकिन इन 4 दिनों में जो उन्होंने पिकअप कर यह प्रोग्राम इतना सक्सेसफुल किया, उनके लिए एक बहुत जोरदार तालियां बजाएं। ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి ఏదైనా కానీ నేను ముందుండాలని ఆగ్రహించిన రోజు ఈశ్వరాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి తదుపరి శ్రవణ్ రావు గారు, నితిన్ శ్రవణ్ రావు గారు. శ్రవణ్ రావు గారు ओम शांतिरंतरिक्षं शांति पृथ्वी शांतिरापः शांतिरोषधयः शांति वनस्पतयः शांतिर्विश्वे देवा शांतिर्ब्रह्म शांतिः सर्वं शांति शांतिरेव शांति शांति। ओम शांति। కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకుని ఇప్పుడు 2 చేతులు మీ కాళ్ళపై పెట్టుకొని కళ్ళన్ని ముందు స్లోగా కళ్ళు प्लीज अपने अपने स्थान पर बैठे। फूड स्टॉल, सामग्री का स्टॉल वहाँ पर लगा है। जिस साधक को भी कुछ चीज की अगर सामग्री की रिक्वायरमेंट है तो पीछे आपके पीछे स्टॉल है, वहाँ पर आप ले सकते हैं। और प्रसाद का अरेंजमेंट आपके लेफ्ट साइड में डाइनिंग हॉल में किया गया है, प्रसाद ग्रहण कर ही जाना। एक विशेष कार्यक्रम अभी 1-2 मिनट के लिए योग द्वारा, यानी भारतीय योग संस्थान से जुड़ने के बाद, योग करने के बाद जिन साधकों को इससे फायदा हुआ है वो अपना एक्सपीरियंस 1-2 मिनट। सर्वप्रथम नरसिंह राव जी आइए सर। వాళ్ళు గురువారం కొన్ని నేర్పించారు. దానివల్ల నాకు ఈ క్రియాటిగా ప్రాబ్లం 60-70% వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ యూర్